అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఈరోజు మనము తెలుసుకునే విషయం ఏంటంటే, క్యాన్సర్ని నయం చేయడం ఎందుకు ఇంత కష్టం, వై ఇట్ ఇస్ హార్డ్ టు క్యూర్ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడం ఎందుకు కష్టంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. దానిలో వెళ్ళేదానికన్నా ముందుగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే, గత 40 సంవత్సరాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం చాలా డెవలప్మెంట్స్ చూసాం, చాలా వృద్ధి చూసాం. సుమారుగా 25% సర్వైవల్ రేట్స్ ఉండేవి 1970లో. అలాంటిది ఇప్పుడు మనం 50% సర్వైవల్ రేట్స్ చూస్తాం ఫర్ ఎనీ స్టేజ్. సో అలా చూసినట్లయితే క్యాన్సర్ అనేటువంటి యొక్క క్యూర్ రేట్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయినా కూడా క్యాన్సర్ ఎందుకు అన్ని క్యాన్సర్ మనం క్యూర్ చేయలేకపోతున్నాం దాన్ని ఆలోచించినట్లయితే, క్యాన్సర్ అనేటువంటిది ఒక కాంప్లెక్స్ డిసీజ్. ఇది ఒక టైప్ క్యాన్సర్ కాదు, సుమారుగా 200కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. ఒక్కొక్క క్యాన్సర్ టైప్లో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. అంటే ఈ ఒక్కొక్క క్యాన్సర్లో అనేక సబ్ టైప్స్లో కూడా వేరే వేరే మ్యుటేషన్స్ ఉంటాయి. అంటే ఈ జన్యుపరమైన మార్పులు, సీక్వెన్స్ మార్పు వచ్చినప్పుడు దాన్ని మ్యుటేషన్ అంటాం. సో ఈ ఒక్కొక్క క్యాన్సర్ కూడా ఒక్కొక్క సెట్ ఆఫ్ మ్యుటేషన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క మ్యుటేషన్ అనేటువంటిది ఒకే క్యాన్సర్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఒకే మ్యుటేషన్ ఒక క్యాన్సర్లో ఉండదు. కాబట్టి ఒక డ్రగ్ ఒక మ్యుటేషన్కి పనిచేసింది అంటే క్యాన్సర్ అంతటి కూడా అది పనిచేస్తుందని మనం అనుకోవడానికి వీలు లేదు. సో ఒక క్యాన్సర్ పేషెంట్లో పనిచేసిన మందు ఇంకో క్యాన్సర్ పేషెంట్లో పనిచేయదు. అలాగనే ఒక క్యాన్సర్ పేషెంట్లో ఒక మ్యుటేషన్కి పనిచేసిన మందు వేరే మ్యుటేషన్ కూడా పనిచేయకపోవచ్చు. అలాగైనప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకునే సమయాల్లో కొన్నిసార్లు క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతుంది, రెస్పాన్స్ కాదు. అంటే మన ట్రీట్మెంట్ పనిచేయటం లేదు, అది పెరుగుతూ పోతుంది, ముందుకు వెళ్తుంది. అప్పుడు మనం ట్రీట్మెంట్ మారుస్తాం, మెడిసిన్స్ని మారుస్తాము, కీమోథెరపీ డ్రగ్స్ని మారుస్తూ ఉంటాం. సో కనుక మనం అర్థం చేసే విషయం ఏంటంటే, ఇక మ్యుటేషన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ కణాలు కూడా చాలా తెలివైనవి. ఎప్పటికప్పుడు అవి ఈ యొక్క ఆక్రమణని తట్టుకుని ఇక మరణాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో దే ఆల్వేస్ ట్రై టు ఎస్కేప్ డెత్ అనమాట. అవి ఎలా జీవించి ఉండాలి, ఎలాగ విభజన పొందాలి దాని మీదనే వాటికి చాలా ఎక్స్పర్టీస్ ఉంటుంది అనమాట. సో కనుక మన ట్రీట్మెంట్ కూడా చాలాసార్లు పనిచేయక స్టాప్ చేసి మళ్ళీ మార్చవలసిన అవసరం కూడా చాలాసార్లు పడుతూ ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో చాలాసార్లు మనకు రిజల్ట్ గొప్పగా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ కణాల విభజనలో మ్యుటేషన్స్ అటువంటిది పద్దాక రావడము, రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ట్రీట్మెంట్కి రెసిస్టెన్స్ అది డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క అనేక కారణాల వల్ల క్యాన్సర్ వస్తుంది, అనేక రకాల మ్యుటేషన్స్ వల్ల క్యాన్సర్ మనం చూస్తుంటాము. కాబట్టి ఈచ్ పర్సన్లో ఆ యొక్క ట్యూమర్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఆ ట్యూమర్లో ఉన్నటువంటి మ్యుటేషన్ ఎలాంటిది, ఆ ట్యూమర్ యొక్క ఆ పలానా మందుకి ఆ ట్యూమర్ రెస్పాండ్ అవుతుందా లేదా అనేటువంటిది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా బిహేవ్ అవుతుంది. కనుక ట్యూమర్ కూడా ఎప్పటికప్పుడు తన యొక్క కలర్స్ని మార్చుకుంటూ పోతా ఉంది. దానివల్లనే అనేక సార్లు క్యాన్సర్ని పూర్తిగా నయం చేయలేకపోతాము, క్యూర్ చేయలేకపోతాము. ఇది ఈరోజు మనం తెలుసుకున్న విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.